నగరంలో కళాప్రియులను ఆకట్టుకునేలా ప్రముఖంగా నిర్వహిస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టికులేట్ గుంటూరియన్ పేరిట ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎక్స్ప్రెషన్ త్రూ ఆర్ట్ అనే ప్రధాన థీమ్తో జరుగుతున్న ఈ ప్రదర్శనలో స్థానిక కళాకారులు తమ ప్రతిభను విభిన్న కళారూపాల ద్వారా ప్రదర్శించనున్నారు. గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోని వికాస్ ఇండోర్ స్టేడియంలో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెల్లటూరి కృష్ణప్రసాద్ తెలిపారు. సమాజంలోని వివిధ సామాజిక అంశాలు, సాంస్కృతిక పరిజ్ఞానం, ఆధునికత, విజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు నగరము, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు మహానగరము మొట్టమొదటి నుంచి విద్య, కళలకి వీటన్నిటికీ కూడా చాలా ప్రముఖ స్థానం వహిస్తూ ఉంది. విద్యారంగంలో మన గుంటూరుకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనందరికీ తెలిసిన విషయమే. అలా కళారంగంలో కూడా మన గుంటూరు జిల్లా అద్భుతమైనటువంటి ఎంతో గొప్పవారైనటువంటి కళాకారుల్ని మన కళారంగానికి అందించింది. ఎంతో మంది మహనీయులు ఈ గుంటూరు జిల్లాలో జన్మించి కళారంగంలో విశేషమైన కీర్తి జరిపి మన గుంటూరు జిల్లాకి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని సంపాదించి పెట్టారు. వారిని స్మరించుకుంటూ మన గుంటూరులో చిత్రకళ మీద చాలా అనురక్తి, మంచి ఒక్క నిమిషం అండి, అంటే ఎంతో మంది వర్ధమాన చిత్రకారులు గుంటూరు నగరంలో ఉన్నారు అని చెప్పి మరి తిరిగి ఇంకొకసారి మనకి అందరికీ చాటి చెప్పటానికి అని చెప్పి జరిగింది. మనం ఈ ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్ పేరే ఆర్టిక్యులేట్ గుంటూరియన్ ఎక్స్ప్రెషన్ త్రూ ఆర్ట్ అండి. అంటే మనకి భావ వ్యక్తీకరణ, ఆర్టిక్యులేట్ గుంటూరియన్ అంటే భావ వ్యక్తీకరణ చేసే గుంటూరు నగరవాసి అని అర్థం అండి. ఈ భావ వ్యక్తీకరణ ఎలా చేస్తున్నాము అంటే చిత్రకళ ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ లిపి అనేది మనకి చిత్రకళేనండి. చిత్రకళ లిపిగా ఉన్నది, అక్కడ నుంచి దాని నుంచి వివిధ భాషల స్క్రిప్ట్ అనేది తయారైనది అన్నమాట. మనకి ఈ ఒక్క మాటలో, ఈ మాటల్లో కూడా చెప్పలేనటువంటి భావాన్ని మనం ఒక చిత్రం ద్వారా కూడా వ్యక్తీకరించవచ్చు. సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు కానివ్వండి, అలాగే వివిధ సమస్యల గురించి కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం చిత్రకళ ద్వారా మనము ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా వివరంగా చెప్పొచ్చండి. ఈ ఆర్టికులేట్ గుంటూరియన్ అనేటువంటి ఈ చిత్రకళ ప్రదర్శనలో దాదాపు మా అకాడమీకి సంబంధించినటువంటి 60 మంది వర్ధమాన చిత్రకారులు 270కి పైగా చిత్రాలను ఈ చిత్రకళా ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నారండి. వివిధ మాధ్యమాల్లో, అంటే 4 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి వరకు ఈ చిత్రకళా ప్రదర్శనలో తమ చిత్రాలను ఉంచుతున్నారండి. వ్యాక్స్ క్రేయన్స్ కానివ్వండి, ఆయిల్ పేస్టల్స్, చార్కోల్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, అలాగే విధంగా యాక్రిలిక్స్, ఆయిల్ పెయింటింగ్స్, ఇలా తదితర మాధ్యమాల్లో చిత్రించినటువంటి అద్భుతమైనటువంటి వర్ణ చిత్రములను దాదాపు 275 చిత్రములను ఈ ప్రదర్శనలో మేము ప్రదర్శించబోతున్నాము. వీటిల్లో మనం పెయింటింగ్ లో చూసేసరికి ల్యాండ్స్కేప్ అంటాము, అబ్స్ట్రాక్ట్ అంటాము, ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం అంటాము, తర్వాత క్యూబిజం స్టైల్ అంటాము, ఇమేజినేటివ్ రియలిజం అని అంటాము. ఇలా రకరకాలటువంటి, అలాగే ఫ్యూచరిజం అనే స్టైల్లో కూడా ఈ పెయింటింగ్ చిత్రీకరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిత్రకళాభిమానుల్ని, అలాగే గుంటూరు మహానగరంలో ఉన్నటువంటి చిత్రకళాభిమానులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రదర్శనని విజయవంతం చేయవలసిందిగా, అలా విధంగా మన గుంటూరు నగరంలోని ఈ అద్భుతమైనటువంటి చిత్రాలు చిత్రించినటువంటి వర్ధమాన చిత్రకారుల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నానండి. ధన్యవాదాలు. ప్రదర్శన 3 రోజులు స్థానిక జేకేసీ కాలేజీ రోడ్లోని వికాస్ ఇన్ అనేటువంటి హోటల్లో నిర్వహిస్తున్నామండి. 25, 26, 27 ఈ 3 రోజుల్లో అండి, ఏప్రిల్ నెల.
మొదటి రోజు మనకి ముఖ్య అతిథులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నన్నపనేని రాజకుమారి గారు, డాక్టర్ సుందరాచారి గారు,